అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది? ఏ వయసు దాటిన తర్వాత వస్తే కాంప్లికేషన్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. సో, ముఖ్యంగా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు అకాడమికల్‌గా గానీ, లేదంటే అన్ని రంగాల్లో ముందు ముందు వెళ్ళటం వలన ఏమవుతుంది అంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ, లేదంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటము, లేదంటే ప్రెగ్నెన్సీ వలన వచ్చే కాంప్లికేషన్స్ గానీ చాలా పెరుగుతూ వస్తున్నాయన్నమాట. సో, మాకున్న స్టడీస్ గానీ, రీసెర్చర్స్ గానీ ఏం చెప్తున్నాయి అంటే 35 సంవత్సరాల దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఆడవాళ్ళల్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది మేము తరచుగా చూస్తూ ఉంటాం. సో, ఆ కాంప్లికేషన్స్ అనేవి డయాబెటిస్ గానీ, లేదంటే హైపర్‌టెన్షన్ గానీ, లేదు అంటే ప్రెగ్నెన్సీ ప్రీ టర్మ్ లేబర్స్ గానీ, ఎర్లీగా డెలివరీ అవ్వటం గానీ, బేబీకి ఇతర ఇష్యూస్ రావటం గానీ, జెనెటికల్ ఇష్యూస్ రావటం గానీ తరచుగా చూస్తూ ఉంటామనమాట. సో, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా సరే 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ గనక వచ్చినట్టయితే వాళ్ళని ఎల్డర్లీ ప్రైమీ అంటాము. దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణించి కొంచెం తరచుగా అంటే ఎక్కువగా టెస్టులు చేయటము, లేదంటే వాళ్ళకి ఎర్లీగా డిటెక్షన్ చేయటానికి కొన్ని కొన్ని టాబ్లెట్స్ పెట్టటము, బ్లడ్ థిన్నర్స్ లాంటివి పెట్టటం లాంటివి చేస్తూ ఉంటాం. సో, అలా కాకుండా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఇది ఒక విషయం అయితే, రెండో విషయానికొస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా 35 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, వాళ్ళు అకాడమికల్‌గా గానీ, వాళ్ళు అంటే అన్ని రంగాల్లో ముందు ఉండటం ఎంత ఇంపార్టెంటో, మీ పర్సనల్ లైఫ్‌లో కూడా ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీరు ప్రెగ్నెన్సీ అనేది 35 సంవత్సరాల లోపు ప్లాన్ చేసుకుంటే మంచిది. లేదు అలా కూడదు, వేరే ఇతర కారణాల వలన గానీ, మీరు ప్రెగ్నెన్సీ సోషల్ ఇష్యూస్ వలన గానియండి, లేదంటే మీ పర్సనల్ ఇష్యూస్ వలన గానియండి, ప్రెగ్నెన్సీ గనక పోస్ట్‌పోన్ చేసుకుంటున్నట్టయితే 28-30 ఇయర్స్ ఆడవాళ్ళల్లో ముఖ్యంగా 30 సంవత్సరాల లోపున్న ఆడవాళ్ళు మాత్రం ఎంబ్రియో ఫ్రీజింగ్ గానీ, ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్స్ ద్వారా కూడాను మీరు ఆ ఎగ్‌ని ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్‌లో అది వాడుకొని ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. సో, ఫర్టిలిటీ ఇష్యూస్ లాంటివి లేకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఫ్యూచర్ అనేది అంటే మీరు ప్రెగ్నెన్సీ గనక 35 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. లేదు అంటే మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకుందామా అన్నది మీకు అంతగా ఐడియా లేదు అంటే మాత్రం డెఫినిట్‌గా ఈ పద్ధతి ద్వారా అంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ గానీ, ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ ద్వారా ఫ్యూచర్‌లో మీరు ప్రెగ్నెన్సీ అనేది మీకు న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. థాంక్ యూ.